హాయ్ హలో నేను మీ అగ్రహారం కోడలి పిల్ల. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ స్టార్ట్ అయ్యిందండి. మేబీ సెకండ్ వారం మాకు ఖాళీ ఉండదు, బిజినెస్ వల్ల పూజ సామాగ్రి షాప్ అండి మాది, అందువల్ల ఖాళీ ఉండదు. ఈ రోజే నేను పూజ స్టార్ట్ చేస్తాను. సెకండ్ వీకే చూడండి, మా సారీ డ్రైపింగ్తో మొత్తం అమ్మవారిని అలంకరించి పూజా విధానం చూడండి. ఏదో నాకు తెలిసిన పూజ చేశానండి నేను. ఈ మంటలాగా వస్తున్నాయి, అవి పేడ దీపాలండి, నెయ్యితో వెలిగించాను పేడ దీపాలు. కలిసి పూజ చేశానండి. నైవేద్యానికి వాటర్ అది సమర్పించాను. చూడండి ఒకసారి ఎంత బాగుందో అమ్మవారు, చాలా బాగున్నారండి, బాగా వచ్చారు. మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టానండి పూజ అయిపోయిన తర్వాత. ఆయన ఏమొచ్చి కాళ్ళకి ఇంకా దండం పెట్టాను అంటున్నారు. అందరం కలిసి భోజనం చేసామండి. బూర్లు, గారెలు, పరవన్నం, పులిహోర, సేమియా అన్నీ ఉండామండి. మా ఆడపడుచాలు, మా అత్తి వాళ్ళు, మా బాబాయ్, పిన్ని వాళ్ళు అందరూ వచ్చారండి. మా చిన్నబ్బాయి ఈ వీడియో తీసాడనమాట. అందరూ భోజనం చేసిన వీడియో మాకైతే ఐడియా రాలేదు. మమ్మీ నేను వీడియో తీస్తాను భోజనం చేసేదని వీడియో తీసాడండి. చాలా బాగా తీసాడు, మేమే అనుకోలేదు బాగా తీస్తాడని వీడియో. చూడండి, పరవన్నం, సేమియా, పులిహోర అన్ని మొత్తం అవి కూడా వీడియో తీశారు. మళ్ళీ అమ్మవారిని ఇంకొకసారి చూపిస్తున్నానండి నేను. కలుస్తాం మళ్ళీ. అమ్మవారిని అలా పెట్టినా మళ్ళీ నేను ఒక ఫోటో పెట్టానండి. మళ్ళీ అది మామూలు మనం డెకరేషన్ చేసుకుంటాం కదా, దానివల్ల. ఇదో నేను ఇచ్చిన తాంబూలం కూడా ఫోటో తీసానండి, వీడియో తీసాను. ఇచ్చిన తాంబూలం మనం ఇస్తున్నాం, తాంబూలం బ్యాగ్లో పెట్టి. నాకు ఈ ఫోటో నచ్చి షేర్ చేశానండి నేను ఈ ఫోటోని. అమ్మవారు అయితే ఈరోజు నాకు చాలా నచ్చారండి. అసలు అలాగా ఉండాలనిపించింది అమ్మవారి దగ్గర, చూడాలనిపించింది అమ్మవారిని. చాలా అంటే చాలా బాగున్నారు. చూడండి, అమ్మవారికి నా దిష్టి తగిలినట్టు ఉందండి. అలాగా చూస్తున్న కొద్ది మా హస్బెండ్ అంటున్నారు, అలా దిష్టి పెట్టుకు అమ్మవారికి దిష్టి తగులుతుంది అని. అందుకే దిష్టి కూడా తీసానండి నేను అమ్మవారికి. నాకైతే చాలా నచ్చారు. నెక్స్ట్ మా హస్బెండ్ నాకు తాడుకున్నారండి. ఇది తాడుకొని మళ్ళీ సెకండ్ టైం మేము మ్యారేజ్ చేసుకుంటున్నామండి. 15 years బ్యాక్ మళ్ళీ తాడేసారు.